ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరొక రోజు దేవుని వాక్యం చేత ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ రోజు కొరకైనటువంటి మరో శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. 21వ కీర్తన 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాల్ని ఇవ్వడానికి ఈరోజు మాట ఇస్తున్నాడు. దేవునిపై ఆధారపడి సాగిపోవటం ద్వారా దేవుడు మీకు చక్కని వాగ్దానపూర్వకమైనటువంటి వాక్కును బయలుపరుస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన ఎదుర్కొంటాడట. మనము దేవుని సన్నిధిని గడపడానికి వెళుతున్నప్పుడు, మనము దేవుణ్ణి ఆశ్రయించడానికి సమయం తీసుకుంటున్నప్పుడు, మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తున్నప్పుడు, లేదా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఎదుర్కొంటాడట. మనకు ఎదురుగా వచ్చి మనల్ని ఆహ్వానిస్తాడు. దాన్ని ఎదుర్కొనుట అంటారు. అయితే ఆయన మనల్ని ఎదుర్కోవడానికి, మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగానంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం శ్రేయస్కరమైనది, శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది, దీవెనకరమైనటువంటిది. మంచి ఆశీర్వాదాల్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు ప్రయోజనకరంగా ఉండేటట్లు, ప్రస్తుతం మీ జీవితానికి, మీ యొక్క కుటుంబానికి, లేదా మీ అవసరతలకి ప్రయోజనకరమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభువు ఇవ్వతలంచుచున్నాడు. అయితే ఆయన మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఆశ్రయించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఆయన సన్నిధికి చేరడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను ఆనందోత్సాహాలతో ఊరేగింపుగా తీసుకుపోవడానికి, ఆయన ఆశీర్వాదాలలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన సన్నిధికి చేరడానికి నువ్వు ఇష్టపడతావా? రా, ఆయన సన్నిధిని మోకరించు, ఆయన సన్నిధిని ఆశ్రయించు, ఆయనను చేరుకో. ఆయన నీకు శ్రేష్టమైన దీవెన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన మాట కొరకై స్తోత్రం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాల్ని మాకు ఇవ్వడానికి మీరు వాగ్దానం చేసినందుకై స్తోత్రాలు. దేవా, నీ బిడ్డల జీవితంలో ఏది శ్రేష్టమైనదో, ఏది ప్రయోజనకరమైనదో, ఏది వారికి అవసరమైనదో మేలు చేసే ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. అలాగే వారు మీ సన్నిధిని రావడానికి, మీ సన్నిధిని చేరడానికి, ఆశ్రయించడానికి మనస్సును కలుగచేయండి. వారు మీ దగ్గరికి వస్తుండగా మీరు వారిని ఎదుర్కోండి, ఆహ్వానించండి, చేర్చుకోండి. మీ ఆశీర్వాదాలతో వారిని నింపండి. ఈరోజు అలాంటి ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదం వారు అనుభవించుదురుగాక. అతి కృపతో నింపి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరు కూడా ఇలాంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇతరులకు కూడా కలిగేటట్లుగా మీ స్నేహితులకు, పరిచయితులకు ఈ యొక్క వర్డ్ ఫర్ టుడే అనే ఈ యొక్క వాక్యాల్ని పరిచయం చేయండి. వారు కూడా ఈ శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.